బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధ క్షేత్రంలో ఆకాశ క్షిపణులు దుమ్మురేపుతున్నాయి. ఇక పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ మిసైల్స్ తన శక్తిని చాటుతుంది. ఇక పాక్ క్షిపణులను గగనతలంలోనే నిర్వీర్యం చేసి 2 రోజులుగా శత్రు దేశానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక దయాది దేశం ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు, F-16 ఇక యుద్ధ విమానం 2 JF-17 ఫైటర్ జెట్లను ఆకాశ్ నేలకూర్చింది. ఇక ఆపరేషన్ సింధులో భాగంగా భారత సాయుధ దళాలు ఆకాశ్ ను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో నెక్సెస్ అయ్యారని ఈ సందర్భంగా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు ఆకాశ్ క్షిపణి వ్యవస్థను సమర్థంగా ఉపయోగిస్తూ పాక్ దాడులను సమర్థంగా తిప్పుకొట్టినట్లు ఈ మేరకు భారత్ ఆర్మీ ట్వీట్ చేసింది. ఇక రియల్ టైం దాడులను గురించి ఒకేసారి మల్టిపుల్ లక్ష్యాలని ఛేదించే సామర్థ్యం ఆకాశ్ సొంతమని పేర్కొంది సైన్యం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఆపరేషన్ సింధులో భాగంగా మేడ్ ఇన్ ఇండియా మిసైల్ ఆకాశ్ పాక్ దాడులను ఇక తిప్పికొట్టడంలో సక్సెస్ఫుల్ గా అయితే పనిచేస్తుంది. అప్డేట్స్ ఏంటి? యుద్ధ క్షేత్రంలో ఆకాశ క్షిపణులు దుమ్మురేపుతున్నాయి. ఇక పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఇక భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ మిసైల్స్ తన శక్తిని చాటుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఆపరేషన్ సింధులో భాగంగా ఇక మేడ్ ఇన్ ఇండియా మిసైల్ ఆకాశ్ పాక్ దాడులను అయితే తిప్పికొట్టడంలో సక్సెస్ఫుల్ గా అయితే పనిచేస్తుంది. ఇక అప్డేట్స్ ఏంటి? ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఆందోళన పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమవుతున్నప్పుడు నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ మన ఇండియాలో సంబంధించిన ప్రధాన పట్టణాలపై దాడికి ప్రయత్నించింది. దాన్ని భారత సేన తిప్పుకొట్టింది. సో ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో ఆకాశ క్షిపణులు కూడా దుమ్మురేపుతున్నాయి. పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. సో భారత్ అంటే ధీటుగా సమాధానం ఇస్తుంది. సో కానీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ మిసైల్ తన శక్తిని చాటుతూ చెప్పుకోవచ్చు. పాక్ క్షిపణిలను గగనతలంలో నిర్వీర్యం చేస్తున్నాయి. శత్రు దేశానికి చుక్కలు చూపిస్తున్నాయి. సో దయాది దేశంకి ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు, F-16 JF-17 ఫైటర్ జెట్లను ఆకాశ్ నేలకూల్చింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సాయుధ దళాలు ఆకాశ్ ను ఉపయోగించాయి. సో నిన్న సక్సెస్ఫుల్ గా సమర్థవంతంగా వినియోగించుకోవడంతో సక్సెస్ అయ్యారని ఈ సందర్భంగా రక్షణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. సో అటు ఆకాశ్ క్షిపణి వ్యవస్థను సమర్థంగా ఉపయోగిస్తూ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఈ మేరకు భారత్ ట్వీట్ కూడా చేసింది. రియల్ టైమ్ లో దాడులు చేశామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్ గా నిన్న జరిగిన దాడిలో భారత ఆర్మీ సేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. సో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వాటితో పాటు అవి ఏదైతే రష్యా నుంచి తెప్పించుకున్న F-400 కూడా సమర్థవంతంగా పనిచేసింది. సో ఓవరాల్ గా
మరి ఈ రోజు రాత్రికి ఏమన్నా పాకిస్తాన్ కవింపులకు పాల్పడతా లేదా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్. యుద్ధ క్షేత్రంలో ఆకాక్షిపణులు దుమ్మురేపుతున్నాయి. ఇక పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ మిసైల్ తన శక్తిని చాటుతుంది. ఇక పాక్ క్షిపణులను గగనతలంలోనే నిర్వీర్యం చేసి 2 రోజులుగా శత్రు దేశానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక దయాది దేశం ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు, F-16, ఇక యుద్ధ విమానం 2 JF-17 ఫైటర్ జెట్లను ఆకాశ్ నేలకూల్చింది. ఇక ఆపరేషన్ సింధులో భాగంగా భారత సాయుధ దళాలు ఆకాశ్ ను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సక్సెస్ అయ్యారని ఈ సందర్భంగా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు ఆకాశ్ క్షిపణి వ్యవస్థను సమర్థంగా ఉపయోగిస్తూ పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు ఈ మేరకు భారత్ ఆర్మీ ట్వీట్ చేసింది. ఇక రియల్ టైం దాడులను గుర్తించి ఒకేసారి మల్టిపుల్ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశం సొంతమని పేర్కొంది సైన్యం.